రాముడి జననం నుంచి అంతర్ధానం వరకు అన్నింటినీ ఆ తల్లి ప్రత్యక్షంగా చూసింది. రామ వైభవానికి, అయోధ్య వైభోగానికి, రామాయణంలో ప్రతి ఘట్టానికి ఆ జలదుర్గం సాక్షిగా నిలిచింది. ఆ తల్లి ఇప్పటికీ ఉంది, మనతోనే ఉంది, మన కళ్ల ముందు సజీవంగా పారుతోంది. ఆ తల్లి మరెవరో కాదు, అయోధ్య నగరం చెంత ప్రశాంతంగా ప్రవహించే సరయూ నది. రామచరితకు సజీవ సాక్ష్యంగా నిలిచిన సరయూ నది ప్రాంతం నుంచి మా ప్రతినిధి దినకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సరయూ నది పేరు ఏదైనా కానీ రామాయణ ఇతిహాసంలో అత్యంత ప్రాముఖ్యతగా ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతం. అయోధ్య కేంద్రంగా ఉన్నటువంటి ఈ నదీ పరివాహక ప్రాంతం సరయూ నది ఒడ్డున రేపు మరికొద్ది రోజుల్లో కొత్త ఇతిహాసం చరిత్రకెక్కబోతుంది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం మొత్తం అంతా కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడ నది సరయూ నది ప్రాంగణంలో ప్రత్యేకమైనటువంటి హారతి కార్యక్రమాలను కూడా దీపావళి నుంచి కూడా ప్రారంభించారు. దానితో పాటు కూడా ప్రత్యేకమైనటువంటి ఘాట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉత్తరప్రదేశ్ టూరిజం శాఖ ఇక్కడ చేస్తుంది. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ భక్తికి సంబంధించి కూడా మన లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కొద్దిమంది కళాకారులంతా కూడా ఇక్కడ భక్తి కార్యక్రమాలను కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సరయూ నది ఒడ్డున ఉన్నటువంటి బోట్లలో వీళ్ళంతా కూడా వచ్చి పాటలు పాడుతున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా రామనామాన్ని తలపిస్తూ ప్రత్యేకమైనటువంటి గీతలను కూడా గీతాలాపన చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇంతలా ఇక్కడ రామనామ జపం పూర్తి స్థాయిలో ఉంది. అలాగే భక్తులంతా కూడా జై శ్రీరామ్ నినాదాలతో సరయూ నది ఒడ్డున కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఘాట్లలో కూడా ప్రత్యేకమైనటువంటి ఘాట్లలో స్నానం చేస్తూ వారు మళ్ళీ రామ్లల్లా దర్శనానికి వెళ్లాలని చెప్పి కూడా ప్రిపేర్ అవుతున్నారు. బాలాలయం ఉంది. బాలాలయంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ప్రత్యేకమైనటువంటి దర్శనం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వీరంతా కూడా ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత, ఇక్కడ మునక వేసిన తర్వాత అక్కడికి వెళ్లి ప్రత్యేక దర్శనాలు చేసుకుని తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో కూడా సరయూ నది ఒడ్డున డెవలప్మెంట్ చేసింది. మనం చూడొచ్చు, ఇక్కడ ప్రత్యేకమైనటువంటి బ్రిడ్జిలు ఈ నది మీద పోతుండటంతో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉన్న పరిస్థితి. సో మన కెమెరామెన్ విశ్వపాల్ వెళ్తున్నారు. పక్క బోట్లో ఉన్నటువంటి కొద్దిమంది కళాకారులంతా కూడా వీరు రామ నామ జపాన్ని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వీరంతా కూడా రాముని కోసం అయోధ్యలో వచ్చారు. రామ్ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉండి ఆ తరువాత తమ గమ్యస్థానాలకు వెళ్ళడానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకుని వచ్చి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అనేకమైనటువంటి భక్తులు కూడా వచ్చి వీరంతా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరయూ నదికి ఇతిహాసాల్లో కూడా ఒక రకమైన చరిత్ర ఉంది. ఇక్కడ శ్రీరాముడు అయోధ్య నుంచి తిరిగి వెళ్ళడానికి, అలాగే లక్ష్మణుడు ఊర్మిళాదేవి కూడా ఈ నదిలో మునక వేసిన తర్వాత వారు స్వర్గారోహణ చెందారని ఇతిహాసం చెబుతుంది. సో ఇలా సరయూ నది ఒడ్డున అయోధ్య నగరిలో రానున్న రోజుల్లో మరికొద్ది గంటల్లో పూర్తి స్థాయిలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుండటంతో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కళాకారులు కావచ్చు, తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ విగ్రహ ఆవిష్కరణకు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సరయూ నది ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి నది. పూర్తి స్థాయిలో ఏర్పాటైనటువంటి హారతి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రత్యేకంగా జరపడానికి హారతి ఘాట్ ఏర్పాటు చేశారు. సో మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విగ్రహావిష్కరణకు వేల మంది వివిఐపీలు, ఎంవీఐపీలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ప్రాంతంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరయూ నది ఒడ్డున అయోధ్య నగరిలో రామ్లల్లా విగ్రహం ప్రతిష్టాపనకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం బాలరాముడు విగ్రహాన్ని సరయూ నదికి తీసుకొచ్చి ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత తిరిగి ప్రతిష్టాపనకి 21వ తారీఖు సాయంత్రం అక్కడికి చేరుస్తారని మనకు అందుతున్నటువంటి సమాచారం.